అతని ఎవరు నటారెడ్డి అతని ఎవరు నమ్మారెడ్డి ఓరి కొడుక అనిపించటలకు నెలకి ఎవరు పోతా ఏవో ఇటు ఓడికొచ్చి కుక్క తిరగ మరుగుతున్నావు ఏమైంది నీకు ఏమో గాడి తిరగ ఓకే పొద్దుగా లేచి పాలకు పిండిటోడు నా కొడుకేడే నీ కొడుకు నువ్వు వాత వాత వాతతో వాతో అన్నది కానుపు కదా కట్టింది బట్ట కదా తో నాతో పొద్దుకి ముచ్చడంతా తిన్నడో తినలేదో చిన్న పక్కల వంటే అత్తో నాతో కొర్రాయిని పక్కన పెట్టుకున్నట్టు అత్తో నాతో పొద్దుకి ఏమన్నా తిన్నడో తినలేదో ముడగొడుకు ఆయిల్ వచ్చి నా పక్కన వంటే తెల్లందాకా నా పక్కన కొర్రాయి పెట్టుకున్నట్టే ఓ తెలంగాణ ధనరవాయి దంచకచ్చుడు నెరవాయి మించకచ్చుడు ఓ కాలు ఎత్తేసుడు ఓ చెయ్యి ఎత్తేసుడు దొరకబట్టి అత్తో నాతో నా చేతులే చుట్టవైన అత్తో ఓ అత్త అయ్యో నీకో చూస్తా నీ చూసుంటాం అన్నమాట ఏం చూస్తావు ఇగో ఆయిల తెలంగాక నీ కొడుకు ఒక్కడే పారుడు అత్తో ఓ అత్తో కింద పెట్టకుండా అటు ఒకట అటు పోయి తచ్చుడు అటు పోయి మరిచిపోయి ఇంకో పరుపులో ఆడితే పరపంతా మొత్తం అయితే ఇప్పుడే ఇంటి ఉల్లారేసిన మరి అది కాకపోతే అత్త నీకు ఒక్క కొడుకే ఉన్నాడా అత్తో ఓ అత్తో తక్కిన ఆరుగురిని ఎక్కడ తలా ప్రబోధ పెట్టుకున్నావా అత్తో నా అత్తో ఒక్కోడే పుట్టిండా నీకు రేపు ఒక్కోడే మంచుకొని తింటాడా ఒక్కోడే ఎంచుకొని తింటాడా తక్కిన ఆరుగురిని పొంద పెట్టుకున్నావు అని ఆయన కూడా వచ్చే ఒక కుక్క తిరిగి కొడుతున్నావు కరెంట్ అల్లకు నీలమ్మ దేవి గుండెలు గుబెలు అన్నీ కారజాలతాలు అన్నాయి అయ్యో మరి పెద్దవాళ్ళకి వేయాల్సిందట అని ఇంకో కొడుకు దగ్గరికి అయింది నీలారిగా నెగ్గదే మాట అంటుంది జాలారిగా నెగ్గదే మాట అంటుంది గంగబాయికి అదే మాట అంటుంది గౌరబాయికి అదే మాట అంటుంది సిన్నోన్ దగ్గరికి పోయేటళ్లకు అది చిత్రగా నీ ఉన్నది చంద్రవతి తక్కినోళ్ళందరూ చచ్చిపోయారు ఏమన్నా గర్వ ముందరికి వచ్చి దయ్యమోలు బాగా ములుగుతున్నావు అని అటు ఇటు ఆకటాళ్ళు అయినా లేవనిత్తలేదు మొగోళ్ళను అయ్యో కొట్టాలనేమో బర్రెడవ పట్టే దొడ్లనేమో ఆవులేడవ పట్టే మరి అనటలకు కొడుకు తాళ్ళకు లేచి తెల్లారటలకు తడిబెడ స్నానం చేసిండు వంగ పూజ లింగ పూజ పచ్చకోడి జప పూజ పానలింగ పూజ చేసుకొని అటువంటి రారాజు మల్లయ్య సిల్కల కచ్చీరుకు వేయిండు కూసున్నా కచేరు మళ్ళీ నిలబడ్డ కచేరు సంఘాలని అటువంటి వనగా సంఘన్న మల్లన్న సరిదంట కాళ్ళు కొల్లపూరి పట్టవు కచేరి వెళ్తున్నారు అటు చీడు చూసి అటువంటి మనకి వన్నెలకి పాలు కానీ ఏమి చేసిందట ఆగో 100 మంది పాలేర్ల బంధు పెట్టింది 500 మంది అటువంటి మనకి జీతగాళ్ళని ఎక్కడోళ్ళు అక్కడ అందరినీ బంధానం చేసింది ఒక్కళ్ళని రాకుండా చేసింది ఒక్కళ్ళను రాకుండా చేసేటళ్లకు నీలవాడు చూసి ఈడు చూసి ఏమంట ఉన్నది ఇంటి లోపల ఉన్నాడు అటువంటి మనకి ముదాముని పిలిచింది వారి 6 కొడుకులు మాత్రం దున్ని ఆష్ట కచ్చారు చిన్న కొడుకు మలయాకు చెప్పి తోలుకరాపమ్మని ఆ ముదాముడు కచ్చేరి కాడికి వచ్చి రాజుకు దండం పెట్టిండు రచ్చకు సలాం కొట్టిండు ఏమంటారంటకు మీ తల్లి నీలవరమ్మన్నదంటల కాడికి వెళ్ళి భగవంతుడు మల్లన్న దన్న సంగన్న కచ్చిరప్ప చెప్పిండు చేరవచ్చారా చేరవచ్చినాక అమ్మాయి ఏమైందనటలకు కొడుక 6 అన్నగాళ్ళు దున్ని అలిష్టపోయినట్టున్నారు రా ఒక్కోళ్ళ దగ్గరికి అయినా ఒక్కోళ్ళు లేతలేరు ఆకటల్ల పొద్దాయంటలకు భగవంతుడే రాజు మల్లయ్య చిత్రమో చిత్రమంటాడా అటువంటి భగవంతుడు రారాజు మల్లన్న ఇది ఏమి చిత్రం అని చెప్పి బ్రహ్మనందు నరుడు కాదు నారాయణమూర్తి మానవుడు కాదు మన ఇంటి దేవుడయ్య కన్న చూసే తల్లకు ఆరుగురు వరదలు చూసినవా పాలోని మీద పంతం కడుతున్నారు నా మీద ఏరు పడతానా అని చెప్పి అన్నగాళ్ళకు పోరు పెట్టి పండ పెట్టుకున్నారు మరి 7 వాకిళ్ళు ఎవరు ఊడవాలి నీ పాలు ఎవరు విండాలని చెప్పి భగవంతుడు మల్లన్న గొరెలతో కచ్చపల్లాన
గజపల్లాన గజపల్ల యోగిని పట్టేనా పిడికేడో బండారు పట్టేనా ఉత్తర తీర దక్షిణ తీర చెడికలేలో చిక్కువాడ గదలేలో పేరు పెట్టేరా నోటికి మంత్రాలు పాడికి మంత్రాలు పక్కని చాలు సాంకచ్చే మంత్రాలు అయితేనా తలకోటి విద్యాలు దొరికేనా ఆకాశం వదిలిపెట్టి ఎక్కడ పోతివినా జ్ఞానమాన దేవ ఎక్కడ పోతివినా జ్ఞానమామ కాని దేవ అని చెప్పి కాంబీరని అది చేసేనా అడగాలి దేశం మీద గాలి వచ్చి భగవంతుని లోగిళ్ళ చూడు అటువంటి సుడిగాలి ఏడేడులో ఇల్లు అయితేనా దేవుడు ఓవటేనా దేవుడు ఓవటేనా దేవుడు అనుదల్లేనా భగవంతుడే రథమల్లయ్యా నిన్న ఉన్న ఏడు కావల్ల పాలు విడురు మరి నేను ఎన్నడూ విండకపోతున్నా అని భగవంతుడు కోళ్ళ కచ్చ పాలయుగది కైమంతరించి పిడికడు బండారు బట్టి ఏనాడు ఆవుల మీద లాగల మీద పర్ల మీద చుట్టల మీద కొట్టిండో కన్నెలన్నీరా ఊసిపోతాయి కన్నెలన్నీరా ఊసిపోతాయి ఆవుల కోయమో లాగలు కలిసేను బర్రాకేను దుడ్డలు కలిసేను అటువంటి మరి గంగాంధరులు అత్తున్నారు దేవుని వార్తలలో పట్ల ఏడేడు పట్టాలు బిందెల పాలు విండిండ్రు గాంధరులు ఏడేడు పట్టాలు బిందెల పాలు విండి ఏనాడు మాత్రం పాల బిందెలు తెచ్చి లోగిళ్ళ పెట్టిపోతున్నారు భగవంతుడు మల్లయ్యనమ్మో మాయమ్మో దేవుడు తల్లిడు గాలి దేవుడు ఆకిలు ఉడిచిండు ఏడేడు బిందెల్ల పాలు గంధర్వులు వచ్చిండ్రు అటువంటి మనగా ఏనాడు పాలు నిన్న మొన్నటి కంటే అటువంటి మనగా పై బిందె పచ్చు బిందెలు ఎక్కువ బిండి ఇంట్లో పెట్టిండు అమ్మా నీలమ్మ పాలోని మీద పంత కట్టిండ్రు ఏరువరదవని పోరు కట్టిండ్రు తల్లి మరి ఆరుగురు ఒకటై వాళ్ళు వండుకున్నారు ఇయ్యలగిన వ్యవసాయం ఆగిపోతే ఇయ్యల కాల వ్యవసాయం ఆగిపోద్ది ఓ తల్లి నాకు మాత్రం అటువంటి మనగా నేను అరకదున్న పోతున్నా తల్లి అని చెప్పి భగవంతుడు రారాజు మల్లన్న ఏనాడు మాత్రం తల్లికి చెప్పేటల్లకు తల్లి కుతార భోజనం పెట్టుకున్నది నా భార్య చిన్నది మాపడి సర్ది కట్టు అనేటలకు దూపకును వచ్చే పట్టుకొని సిల్కముక్కు కోడలు కొట్టుకొని కొడారి వేసుకో కొడారి వేసిండు కానికి భగవంతుడు మల్లన్న గానాడు ఎట్ల కొట్టుకొని వ్యవసాయానికి ఎట్లా బయలుతున్నడే రామ రామాను రామ 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 నల్లగిట్టరాగల్లో దేవరామ తోటిను దోసేనాడు దేవుడేమో చంద్రపూరి రాగల్లో నమ్మ రామ కళ్ళతోటిను గుప్తాయాలయున్నాడేమో అటువంటి వనగా 6,000 బిగాల భూములున్నాయి అన్నగాళ్ళు మూల దున్నిండ్రు నాకు ఎరుక లేకపాయే సలిగెరక లేకపాయే అరికెరక లేకపాయే మెరుకెరక లేకపాయే అల్పలెరక లేపాయే దాపలెరక లేపాయే నేను ఎట్ల పాలెవట్టుడో ఈ ఎట్లా అని వేసుడో ఈ ఎట్ల దున్నుడో ఏమి తెలియదా అని భగవంతుడు మల్లన్న బాగా చూశాడు
మరి అదిల మీద అంతు సాగియాలి అదిల మీద అంతు సాగియాలి పాలోని మీద పందెం గెలవాలి మరి నిన్న మొన్నటి కంటే ఒక్కోడొచ్చిండు ఇంత ఎక్కువ నిండన్న పేరు రావాలి మరి నాకు అల్పలెరక లేదు తాపలెరక లేదు నాకు ఎలుగెరక లేదు సలిగెరక లేదు నాగలి అన్నాడు దున్నకపోతే అన్నాడు భగవంతుడు భగవంతుడే రాదు మల్లయ్య భగవంతుడే రాదు మల్ల గట్టిగా ఎవరి మాటాలే మాటలంటాడు విడికేడు బండారు పట్టేనా ఉత్తరా తీరా దక్షిణ తీరా సిరిగేరు ఎక్కువ పెద్దనేరు పేరు పెట్టి చేరిపోతున్న పడుతున్నాడు వటవంటి భగవంతుడు మల్లన్న ఏనాడు మాత్రం అగో అరకతాలు చేస్తున్నాడు నాగో మగోల పడతా ఉన్నాడు బాలాపకాలు చేస్తా ఉన్నాడు బాలాపకాలు చేస్తా ఉన్నాడు అటువంటి భగవంతుడికి ఇక లోపల 101 కోటొక్క నాగలై నిలబడిపోయినాయి నిలబడి తలెగుతుండటానికి భగవంతుడు మళ్ళీ ఆర్చికీక పెడితే తున్నుతున్నది అటువంటివనిగా 3 వారాల నుంచి అన్నగాళ్ళు ఒక్క మూల తున్నుతే ఆనాడు తినవంతు భగవంతుడు అగో 60,000 ఎకరాల భూములు నల్లకింత రాగళ్ళు అరగంటలో పాల తున్నుతంటాడు అరగంటలో పాల తున్నుతాడంటాడు అటు నాగలు నడవరు గాని అబ్బో మాయమ్మ అడవి లోపట్ట ఊడలతోటి మరి ఊరేల్పున్నది పంగలతోటి మరి పడరుచం ఉన్నది అటువంటి మరి వీధికి వచ్చి నేను నిన్న మొన్న కూడిన కొమ్మలీలు కమ్మలీలు కమ్మన కాపులు గంటలు వద్దరులు విద్యావతులు బ్రాహ్మణులు ఓగులు జంగాలు ఒకనాటి పనులతోటి నేను సభ చేస్తూ మరి అల్లటి రోజున అడవి లోపల నేను ఒక్కొని అయిపోతే నిన్న మొన్న కోసుంట కుప్ప తీరుతావు నిలబడితే నిండు తీరుతావు నాయన జంగ ఓడా ఓ నాయనో పార్వతి అద్దు ఆనంగా లేని కాపులకు కన్నుబడి కట్టివా ఓ నాయనో పుట్టిన కాటో బావో నాయన పెరిగిన కలిగామో ఓ నాయనో పుట్టిన కాండవ గత్తల్ల పెరిగిన కళ్యాణం లోపట్ల చదువుకున్న ఎలో రాజంతా గురువుల ఆశ్రమం లోపట్ల కట్టినార కొల్ల కోరే ఓ నాయనో కాటీరు ఓ నాయన ఇవల్లాంటి రోజున ఓ నాయనో సోపాతి లేదే ఓ నాయన
సుతాంతు తెలిసింది అల్పల విష్ణుదాటు బ్రహ్మయ్య గుణాలకి బ్రహ్మకుమారుని హరణ వార్తలు ఇచ్చటలకు 6 కోట్ల 3 కోట్ల 3 వందలింగాలు ఆకరమంతుడు 70 కోట్ల దేవాస్తము మన కొడుకు మల్లయ్యవుడు పిలుస్తున్నాడు ఇయ్యాల భూలోకం మీద కొడుకుతోటి సభ చేస్తావా అని ఇంద్రుడు చంద్రుడు గాంధర్వులు యములు అందమైన దేవతలు రామరామ మీద తిరగా చెట్లల్లా మునుల తిరగా అటువంటి యోగుల తిరగా అఘోరల తిరగా అటువంటి అందమైన ఏషాలు కట్టుకోవాలి నల్లగిట రాగల్లా రాగల్లో భగవంతుడు మల్లన్న చిన్నోళ్లకు ఆశ్రములు లేకపాయాని భగవంతుడు లేదని మల్లయ్య కచ్చి రైతున్నది ఆకుల నీరగోలుతున్నాయి బంగారు కుర్చీలు రథాలైతాయి ఆకులన్నీ గోలుతున్నాయి వచ్చిన పెద్దలకు ఆశ్రమం అటువంటి మనగా ఆశ్రమంలో పట్ల బంగారు కుర్చీలు రచ్చలైపోయినాయి విష్ణు బంగారు కుర్చీ మీద దాపల బ్రహ్మయ్యుడి శివాసనం మీద లోకాల శంకరుడు రాగి శివాసనం మీద ఇంద్రుడు చంద్రుడు గాంధర్వుడు యముడు కిన్నరులు అటువంటి గాంధర్వులతోటి నిన్న ఉన్న దేవుడు మల్లన్న నిన్నామన్నారు స్వామి మల్లయ్య నరులతోటి స్వామి మల్లయ్య దేవాసభలు చెయ్యబట్టే దేవాసభలు నడిపిస్తున్నాడు భగవంతుడు మల్లన్న అడవి లోపల నిన్న ఉన్న నరులతోటి రాజు వెళ్తే ఆనాడు దేవతలతోటి సభ చేస్తున్నాడు గురగారు